కాసేపు నువ్వు మహారాణివే అని పిలుస్తాను. మా బావ నా కూతురు కూడా చెయ్యని త్యాగం భూమి చేసింది. నన్ను హంతకుడిని చేయకుండా తన ప్రాణమే అడ్డు పెట్టేసింది అని ఓ తెగ నెత్తికెక్కించేసుకుంటున్నాడు కదా. ఇంకా నువ్వు సొంత కూతురివి అని తెలిస్తే ఇంకెంత నెత్తికెక్కించుకుంటాడో. మరి నిజం చెప్పి ఈ ఇంటికి మహారాణి అవ్వచ్చుగా. ఏ ఆధారం లేదనే కదా నువ్వింత ధైర్యంగా మాట్లాడుతున్నావు? డిఎన్ఏ టెస్ట్ కంటే బలమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఒక్క డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆ డిఎన్ఏ టెస్ట్ ని నువ్వు మార్చేసి నేను ఈ ఇంటికి ఈ ఆస్తి మీద కన్నేసి వచ్చానని మా నాన్నని నమ్మించి ఈ ఇంటి నుండి నన్ను గెంటిచ్చేద్దామనా నీ ఐడియా? చూడు మమ్మీ, మా అమ్మను అక్క అంటూ నీ నక్క తెలివితేటలతో నమ్మించావేమో, నన్నలా నమ్మించలేవు. మరి నువ్వు నా బావ కూతురు అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నీతోనే చెప్పిస్తాను. నీ కన్ను నీతోనే పొడిపిస్తే నాన్న నమ్ముతాడు కదా. నన్ను నేనెందుకు చెప్తాను? నాతో ఎవరు చెప్పించగలరు? చూస్తుంటే నీకు పిచ్చి పెట్టినట్టుగా ఉంది. బుల్లెట్ నీకు ఇక్కడ తగిలిందా లేక ఇక్కడ తగిలిందా? సరే, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. భూమి, భూమి, ఆ ఇంటికి వెళ్ళాక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు. భారతంలో కులమేంటి గుణమేంటి అని అడగకుండా దుర్యోధనుడు కర్ణుడికి ఆశ్రయమిచ్చాడని కర్ణుడు కౌరవ పక్షాన నిలబడ్డాడు. చివరికి యుద్ధంలో పోరాడుతున్నది తన తల్లి పంచి ఇచ్చిన సొంత రక్తంతోనే అని తెలిసిన కౌరవ పక్షానే నిలబడ్డాడా. చెడును సపోర్ట్ చేసినా కూడా భారతంలో కర్ణుడికి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళిపో. మాకు వాళ్లకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిచినా నీకు కర్ణుడిలా మంచి పేరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో భూమి, నువ్వొక్క చోటే ఉండాలి. అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో లేదా ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో. సంతోషించేలా కలవంచేదేనా. హలో అమ్మా. హలో ఇందు,
బాగున్నావా? చాలా బాగున్నానమ్మా. ఈ మాట వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ అమ్మకైనా అత్తారింటికి వెళ్ళిన తర్వాత నా కూతురు ఎలా ఉందో అన్న దిగులు మొదలవుతుంది. అమ్మా, నన్ను మా వారు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. అత్తయ్య మావయ్య కూడా సొంత కూతుర్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. నేను అడగాలనుకున్న ప్రశ్న ఇదే. ఇప్పుడు నీ సమాధానం నన్ను ఎంత సంతోషపడుతుందో చెప్పలేకపోతున్నా ఇందు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానమ్మా? అంటే ఈ మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అలా ఏం ఉండదు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఒకవేళ ఏదో ఒక చిరాకులో మీ అత్తయ్య మామయ్య కోపడ్డా ఒక మాట అన్నా నువ్వు తిరిగి సమాధానం చెప్పకూడదే. అమ్మా, ఫోన్. సరేనమ్మా. అలాగే అల్లుడు గారికి కూడా ఆఫీస్ లో టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా. నాకు టెన్షన్ గానే ఉందమ్మా. ఆ నీకెందుకే టెన్షన్? ఆయన టెన్షన్ పడితే నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది కదమ్మా. అబ్బా, నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. ఆఫీస్ లో టెన్షన్స్ కొద్దీ ఆయన నిన్న మాట అన్నా చిరాకు పడినా నువ్వే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి.